ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 746 నామము భాగ్యాబ్ది చంద్రిక. 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భాగ్యాబ్ది చంద్రికాయ నమః అని చెప్పాలి. భాగ్య సంపద అనేది అబ్ది సముద్రానికి, చంద్రిక వెన్నెల వంటిది. సముద్రానికి ఆనందాన్నిచ్చి ఉప్పొంగేలా చేయటంలో పర్వదినాల్లోని చంద్రుని వెన్నెల ఎలాంటిదో భక్తులకు సంపదలిచ్చి ఆనందపరచడంలో అమ్మవారు అలాంటిది. ప్రవర్తన తిన్నగా ఉంటే అమ్మవారు తన భక్తులకు అన్ని సంపదలు ప్రసాదించి వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతుంది. భక్తులకు సంపదలు ఇవ్వడంలో సముద్రానికి చంద్రుని వెన్నెల వంటిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 747 నామము భక్త చిత్త కేకి గణ ఘన. 10 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్త చిత్త కేకి గణ ఘనాయ నమః అని చెప్పాలి. భక్తుల యొక్క చిత్తములు అనేది కేకి నెమళ్లకు ఘన దట్టమైన నల్లని మేఘం వంటిది. నెమళ్ళు నీలి మేఘాలను చూడడంగానే పురివిప్పి ఆనంద నృత్యం చేస్తాయి. అలాగే భక్తులకు అమ్మవారి గురించి భక్తిభావాలు కలగగానే వారి చిత్తలన్నీ ఆనంద తరంగిత హృదయాలవుతాయి. భక్తుల చిత్తలకు నెమలిపించము రంగుల్లోని సంశ్లేషణాత్మక ఐక్యత, సింథటిక్ యూనిటీని ఉపమానంగా చెప్పడం ఔచిత్య నృత్యాన్ని సూచిస్తుంది. నెమలి పించంలో ఎన్ని రకాల రంగులు ఒకదానిలో ఒకటి మిళితమై ఉండి ఏ 2 రంగులకు మధ్య ఉండే హద్దు తెలియని సమన్వయ సంశ్లేషణ ఉంటుంది. అలాగే భక్తుల చిత్తల్లో భక్తి భావనలు ఎన్నో రకాలుగా ఉన్న వాటినన్నిటి సమన్వయ స్వరూపిణి అమ్మవారే. అలాగే ప్రపంచంలోని మాయా, మిథ్య, మోహం ఇత్యాది లక్షణాలన్నిటినీ భక్తుల చేత సమన్వయాత్మక దృష్టితో పరిశీలింప చేస్తుంది అమ్మవారు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. 1 భక్తుల చిత్తలనే నెమళ్లకు దట్టమైన నల్లని మేఘముల వంటిది. భక్త చిత్త భక్తి ప్రవృత్తుల సమన్వయ సచితానంద స్వరూపిణి. 2 విశ్లేషణాత్మక సృష్టి పట్ల సంశ్లేషణాత్మక దృష్టిని ప్రసాదించున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును. శ్రీమాత్రే నమః. భక్తానాం చిత్తనీవా కేకినో మాయురా తేషాముల్లాసకాత్వత్ గణ మేఘ స్వరూప యద్వా గణపదే నైవ మేఘ ఉచ్యంతే దేవీకృతానే చరిత్రానేవ భక్త చిత్త కేకి గణ రూపిణి ఇతి గుణ్యో తేన పదేన చరిత్రాని కద్యంతే భక్త చిత్త కేకి గణాహై అసమంతత్ గణ నిరంతర ఇత్యర్థ. శ్రీమాత్రే నమః. భక్తి చిత్త కేకి గణ భక్తుల మనసులు అనేది నెమళ్లకు వర్షించు మబ్బు వంటిది. భక్తుల మనసులు అనేడు నెమలకు వర్షించు మేఘం వంటిది. భక్తుల చిత్తములు అనేడు నెమలకు మేఘముల వంటి చరిత్రములతో ఎల్లప్పుడూ వ్యాపించి ఉన్నది. మేఘములు రాగానే నెమలు సంతోషంతో పురివిప్పి ఆడును. దేవీ స్వరూపం చూడగానే భక్తుల మనసులందు సంతోషం కలుగును. అందుచే భక్తులు చిత్తములు నెమళ్ళ వంటివి, దేవి వర్షించు మబ్బు వంటిదని గ్రహించవలను. లేదా గణగణ శబ్దంలోని మొదటి గణ శబ్దమునకు మేఘము అర్థము. దీనికి గౌణార్థము చే దేవీకృత గణ చరిత్రములను గ్రహించవలను. భక్త చిత్తములనేడు నెమలకు మేఘారూపములైన చరిత్రములని అర్థము. ఆ చరిత్రములచే ఆ గణ ఎల్లప్పుడూ దట్టమైనది. భక్తి చిత్తములనేడు నెమలకు మేఘరూప చరిత్రములచే ఎల్లప్పుడూ ఎడతెగనిది. ఈమె చేసిన ఘనకార్యములన్నీ ఎల్లప్పుడూ భక్తుల చిత్తములనేడు నెమలకు ఆనందం ఇచ్చుచున్నాయని అర్థము. మేఘమును చూచి నెమలు నాట్యమాడుట లోక ప్రసిద్ధము. 10 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.
థ్యాంక్ యూ.